లక్షల కోట్ల టారిఫ్లు రిఫండ్ అమెరికా నుంచి భారత్కు డబ్బులు వస్తాయా? భారతీయ కంపెనీలకు రిఫండ్ వస్తుందా అనేసి ఇప్పుడు అందరి సందేహం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విదేశీ వస్తువులపై విధించిన భారీ సుంకాలకు అమెరికా సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఫిబ్రవరి 20న వెలువడిన తీర్పులో అత్యవసర అధికారాల చట్టం కింద సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని కోర్టు స్పష్టం చేసింది. ట్రంప్ ఆర్థిక విధానాలకు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం భారీ షాక్ ఇచ్చింది. ప్రపంచ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ట్రంప్ సర్కార్ విధించిన గ్లోబల్ టారిఫ్లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ తీర్పుతో ఇప్పటి వరకు ప్రభుత్వం వసూలు చేసిన సుమారు 175 బిలియన్ అంటే భారతీయ కరెన్సీలో 14 లక్షల కోట్ల రూపాయలు పైగా నిధులు తిరిగి ఆయా కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది అమెరికా బడ్జెట్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భారతదేశంపై ఎఫెక్ట్ ఉంటుందా అనేసి ఒకసారి చూద్దాం. ట్రంప్ ఇండియాపై మొదట రెసిప్రోకల్ టారిఫ్ పేరుతో 25% సుంకం విధించారు. తర్వాత రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకున్నందుకు అదనంగా మరొక 25% పెనాల్టీ విధించడంతో మొత్తం ఈ టారిఫ్ 50% చేరింది. ట్రంప్ సర్కార్ భారత్ పై 2025 ఆగస్టు 27 నుంచి 26 ఫిబ్రవరి 2 వరకు భారీ సుంకాలు వసూలు చేసింది. భారత్ అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ తర్వాత టారిఫ్లు తిరిగి 50% నుంచి 18%కి తగ్గాయి. ట్రంప్ టారిఫ్లు మన దేశంపై ఒప్పందం ప్రకారం తగ్గిన మిగిలిన దేశాలపై కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా న్యాయస్థానం ఈ సుంకాలు చెల్లవని, ఇవి అక్రమమని చారిత్రాత్మక తీర్పునిచ్చింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం పన్నులు లేదా సుంకాలు విధించే అధికారం కేవలం కాంగ్రెస్ కు మాత్రమే ఉంటుంది. కాంగ్రెస్ అంటే అమెరికా పార్లమెంట్ అని అర్థం. 1977 నాటి అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం ద్వారా ట్రంప్ ఈ సుంకాలు విధించారు. అయితే వ్యాపారాన్ని నియంత్రించడం అంటే సుంకాలు వసూలు చేయడం కాదని, ట్రంప్ తన పరిధిని మించి వ్యవహరించారని 6/3 మెజార్టీతో కోర్టు ఈ తీర్పునిచ్చింది. మరి అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రిఫండ్ భారతీయ కంపెనీలకు వర్తిస్తుందా? ఈ తీర్పుతో గతంలో చెల్లించిన బిలియన్ల కొద్ది డాలర్ల టారిఫ్లు రిఫండ్ పై ఆశలు చిగురించాయి. రిఫండ్ అయ్యే డబ్బులు నేరుగా భారతీయ ఎగుమతిదారులకు చెల్లించరు. అమెరికాలోని దిగుమతిదారులు వీటిని చెల్లిస్తారు. కాబట్టి రిఫండ్ ఏదైనా ఉంటే అది అమెరికా కంపెనీలకే వెళ్తుంది. ఒకవేళ భారతీయ కంపెనీలు తమ సొంత అనుబంధ సంస్థల ద్వారా అమెరికాలో దిగుమతి చేసుకుని ఉంటే అవి రిఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిఫండ్ ప్రక్రియ అత్యంత క్లిష్టంగా ఉండబోతుంది. అమెరికా కస్టమ్స్ విభాగం ద్వారా దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు రావాల్సి ఉంది. దీనిపైన అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పైన ట్రంప్ స్పందించారు. కోర్టు తీర్పును అవమానకరం అని అభివర్ణించిన ట్రంప్ వెంటనే తన ప్లాన్ బిని అమలు చేశారు. కోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే మరో చట్టం సెక్షన్ 122 కింద అన్ని దేశాల వస్తువులపై 10% కొత్త సుంకాన్ని విధిస్తూ ట్రంప్ సంతకం చేశారు. ఇటీవల భారత్తో కుదిరిన వాణిజ్య ఒప్పందం ప్రకారం సుంకాలను 18% తగ్గించారు. ఈ ఒప్పందానికి ఎటువంటి ఇబ్బంది లేదని ట్రంప్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వల్ల తక్షణమే భారీ సుంకాల భారం తగ్గడం భారత్ ఐటీ, ఫార్మా, టెక్స్టైల్ రంగాలకు సానుకూల అంశం. అయితే ట్రంప్ ప్రభుత్వం ఇతర చట్టాల ద్వారా మళ్లీ సుంకాలు విధించే అవకాశం ఉన్నందున వ్యాపార వర్గాలు అప్రమత్తంగా ఉండాలని వ్యాపార నిపుణులు సూచిస్తున్నారు.